గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనకి ఫ్రైడే కాబట్టి ఓవరాల్గా ఈ వీక్ గెయినర్స్ని అలానే వీక్లీ లూజర్స్ని ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. అలానే నేను ఈటీఎఫ్స్ ప్రైజెస్ని కూడా షేర్ చేశాను. సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసిందో ఆ డేటాను కూడా యాడ్ చేశాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. Thank you. Standard disclaimer. I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ని చూసే ముందుగా ఒక్కసారి ఈ వారం మనకి నిఫ్టీ లెవెల్స్ కూడా చెక్ చేద్దాము. మనం కనుక చూసినట్టయితే సోమవారం మనకి 22,500 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయితే, అలానే మనకి హై ఎంత వెళ్ళిందో చూసినట్టయితే 23,500 దాకా హై వెళ్ళింది. ఈరోజు క్లోజింగ్ 22,800 దగ్గర జరిగితే మనకి లోకి హైకి రెసిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ నియర్లీ మనకి 2300 దగ్గర ఉంది. అలానే మనకి సపోర్ట్ చూసినట్టయితే 22,500 దగ్గర. మేబీ కరెంట్ క్లోజింగ్కి మనకి రెసిస్టెన్స్ ఏమో ఒక 300 పాయింట్స్ అవేలో ఉన్నట్టుంది. అలానే సపోర్ట్ కూడా ఒక 300 పాయింట్స్ అవేలో ఉన్నట్టుంది. మేబీ అప్కమింగ్కి ఒకసారి మన మైండ్లో ఈ లెవెల్స్ పెట్టుకుంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసినట్టయితే మనకి ఈ వారం వీక్లీ గెయినర్గా కరూర్ వైశ్య బ్యాంక్ కనిపిస్తుంది. కరూర్ వైశ్య బ్యాంక్ కనుక మనం చూసినట్టయితే ఈ వారం ఓపెనింగ్ 260 దగ్గర ఓపెన్ అయితే క్లోజింగ్ మనకి 295 దగ్గర మనకి క్లోజ్ అయింది. ఒక్కసారి డే చాట్కి వెళ్ళినట్టయితే డే చాట్లో మనం కనుక గమనించినట్టయితే ఈ వారం మనకి 4 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. మనం ఈ స్టాక్ ప్రీవియస్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 258 దగ్గర కనిపిస్తుంది. ఈ ఇయర్లో మనకి ఫామ్ అయిన ఈ సపోర్ట్ ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ మనకి మొమెంటం చూపిస్తుంది కాబట్టి ఈ స్టాక్ మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. అలానే మనకి ఆర్ఎస్ఐ చూసినా కూడా 51 ఉంది. మన రీసెంట్ డేస్ వాల్యూమ్స్ చూసినట్టు కూడా అయితే కొంచెం వాల్యూమ్స్ కూడా స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి వీక్లీ గెయినర్గా కనిపిస్తున్న కరూర్ వైశ్య బ్యాంక్. అలానే ఇదే స్పేస్లో ఉన్న ఇంకొక స్మాల్ బ్యాంక్ చూసినట్టయితే సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ కూడా మనకి ఈ వారం 3% దాకా పెరిగింది. ఇప్పుడు కనుక చూసినట్టయితే రెసిస్టెన్స్ 300 నుంచి స్టాక్ రీసెంట్ మార్కెట్ ఫాల్తో కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనకి 230 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వెనస్డే రోజు స్టాక్లో మంచి ప్రైస్ యాక్షన్ వచ్చింది. అలానే ఈ రోజు కూడా ఆ ప్రైస్ యాక్షన్ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి వీక్లీ గెయినర్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్. మనకి వీక్లీ గెయినర్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే అపార్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ కనుక చెక్ చేసినట్టయితే 9,000 దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ మనకి రీసెంట్ క్వార్టర్లో చూసినట్టయితే మనకి ఫిబ్రవరి 2 నుంచి స్టాక్ వీక్లీ హయ్యర్ సైడ్ ఫామ్ అవుతూ నియర్లీ 10,000 దాకా వెళ్ళి మేబీ లాస్ట్ 2 వీక్స్గా మళ్ళీ మనకి 9,000 దగ్గరకు వచ్చి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే వీక్లీలో మనకి 11,000 దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అలానే ఒకసారి డే చాట్ చెక్ చేసినట్టయితే మనం డే చాట్లో లాస్ట్ 2 వీక్స్గా మనకి స్టాక్ మంచి మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. మనం కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 9,500 దగ్గర డే చాట్లో ఒక మంచి సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం చూసినట్టయితే మనకి 9,000 నుంచి స్టాక్ ఇప్పుడు మనకి 10,600 దగ్గర ట్రేడ్ అవుతూ ఈ రోజు కూడా మంచి వాల్యూమ్స్తో స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి వీక్లీ గెయినర్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ అపార్ ఇండస్ట్రీస్. ఫ్రెండ్స్, ఈ వారం మనకి ఇంకొక గెయినర్ కనుక చూసినట్టయితే సమాన్ క్యాపిటల్ కూడా మనకి నియర్లీ ఈ వారం 10% దాకా పెరిగింది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి డే చాట్లో 130 దగ్గర ఉన్న ఈ ప్రైస్ ఓపెనింగ్ మనకి ఈరోజు నియర్లీ 148 దగ్గర మనకి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం కనుక చూసినట్టయితే లాస్ట్ 3 డేస్ మనకి హ్యూజ్ వాల్యూమ్స్తో స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం కనుక చెక్ చేసినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్
మనకి 160 దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇంకొక వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే ఎఫ్ఎల్ ఇండియా కనిపిస్తుంది. ఎఫ్ఎల్ ఇండియా కనుక చూసినట్టయితే మనకి స్టాక్ హై 2100 నుంచి కరెక్ట్ అవుతూ స్టాక్ మనకి 1300 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వారం మనకి నియర్లీ 10% దాకా స్టాక్ పెరిగినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసినట్టయితే మనకి స్టాక్ మనకి ఈ వారం ఓపెనింగ్ 1267 దగ్గర క్లోజ్ అయితే మండే రోజు మనకి నెక్స్ట్ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మనకి 1300 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని బ్రేక్ చేసి ఇప్పుడు నియర్గా 1450 దగ్గర క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. మనం కనుక గమనించినట్టయితే వెనస్డే అండ్ ఈరోజు మనకి స్ట్రాంగ్ వాల్యూమ్స్ అవుతున్నట్టు అలానే మొమెంటం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈ వారం కనిపిస్తున్న వీక్లీ గెయినర్ స్టాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీక్లీ లూజర్స్ కనుక ఒక్కసారి చెక్ చేసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి పీటీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. మనకి పీటీసీ ఇండస్ట్రీస్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఒక్కసారి చెక్ చేసినట్టయితే 18,000 ప్రీవియస్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలానే స్టాక్ ఒక హై అయితే 19,200 దగ్గర నియర్గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ మార్కెట్ ఫాల్ అయి ఉండొచ్చు. మనకి గత 4 వారాలుగా స్టాక్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మూవ్ అవుతుంది. ఈ వారం ప్రైస్ యాక్షన్ ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి 16,500 దగ్గర స్టాక్ ఓపెన్ అయితే మనకి 15,600 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి లో చూసినట్టయితే 15,300 దగ్గర మనకి లో ఉంది. అలానే ఓవరాల్గా గమనించినట్టయితే ఈ స్టాక్ మనకి నియర్లీ ఈ వారం 10% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, అలానే మనం ఇంకొక వీక్లీ లూజర్ కనుక గమనించినట్టయితే లోదా డెవలపర్స్ మనం కనుక చూసినట్టయితే 1500 హై నుంచి ఈ వారం మనకి నియర్లీ 700 దగ్గర క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా మనం ఒక్కసారి చూసినట్టయితే హై నుంచి మోర్ దెన్ ఇప్పటికీ 55% దాకా స్టాక్ కరెక్ట్ అయినట్టు అర్థమవుతుంది. ఇది మనకి లోదా డెవలపర్స్ వీక్లీ లూజర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అలానే మనకి ఇంకొక వీక్లీ లూజర్ స్టాక్ కనుక గమనించినట్టయితే గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే గత కొన్ని వారాలుగా మనకి స్టాక్ లోయర్ హైస్నే ఫామ్ చేసుకొని స్టాక్ దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. నవంబర్ 2020లో ఉన్న ప్రైస్కి స్టాక్ ఈరోజు వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మనకి వాల్యూమ్స్ చెక్ చేసినట్టయితే స్టాక్లో మనకి ఈ వారం హ్యూజ్ వాల్యూమ్స్తో లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇన్ కేస్ మీ హోల్డింగ్లో ఉంటే ఒకసారి స్టాక్ మీద ఏమన్నా న్యూస్ ఉందేమో చెక్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి షేర్ చేస్తున్నాను. మనం కనుక గమనించినట్టయితే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అలానే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఈ వారం మనకి వీక్లీ లూజర్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కనుక చూసినట్టయితే మనకి హై 3,500 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 2,000 దగ్గరికి స్టాక్ నియర్లీ వచ్చేలాగా కనిపిస్తుంది. గత 3 వారాలుగా గమనించినట్టయితే మనకి వాల్యూమ్స్ అలానే ప్రైస్ యాక్షన్లో కూడా లోయర్ సైడ్ స్టాక్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మన కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా కనుక చెక్ చేసినట్టయితే కొచ్చిన్ షిప్ యార్డ్ హై మనకి 2,800 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనకి నియర్లీ 1,250కి వచ్చి క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. మనకి ఈ వారం కనిపిస్తున్న వీక్లీ లూజర్స్ స్టాక్. ఇప్పుడు మనము సెక్టార్స్ ఈ వారం ఎలా పర్ఫామ్ చేసే ఒకసారి చూసినట్టయితే ఈ వారం గెయినర్గా నిఫ్టీ ఐటీ ఉన్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీ ఐటీ మనకి 1.17% దాకా గెయిన్ అయింది. అలానే హెల్త్ కేర్ 0.35% దాకా గెయిన్ అయింది. అలానే నిఫ్టీ ఫార్మా కూడా ఫ్లాట్గా గెయిన్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి మనకి ఎక్కడ ఎక్కువ శాతం నష్టపోయిందో చూసినట్టయితే పిఎస్యూ బ్యాంక్స్ దగ్గర మనకి 0.39% దాకా ఈ వారం నష్టపోయినట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ కూడా మనకి 2% పైన కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. నిఫ్టీ ఎనర్జీ 1.93%, అలానే నిఫ్టీ ఎంఎన్సీ కూడా మనకి ఎక్కువ శాతం కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి ఈరోజు ఎలా పర్ఫామ్ చేసింది, బికాస్ మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి మేబీ ఈ డేటాను కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు కనుక చెక్ చేసినట్టయితే మనకి నిఫ్టీ సిపిఎస్సి 0.5% ఫ్లాట్గా ట్రేడ్ అయినట్టయితే నిఫ్టీ ఐటీలో 0.44% ఈరోజు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి హెల్త్ కేర్ చూసినట్టయితే 0.6%. ఏది ఎక్కువగా నష్టపోయింది ఈరోజు మార్కెట్ ఫాల్లో చూసినట్టయితే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ మనకి నియర్లీ 3.86% దాకా నష్టపోయినట్టు తెలుస్తూ ఉంటుంది. మేబీ ఎస్బీఐ బ్యాంక్ ఈరోజు ఎక్కువగా
కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. అలానే మనకి నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎంఎన్సి ఈరోజు మనకి ఎక్కువగా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు అలానే వీక్లీ సెక్టోరియల్ ఇండిసెస్ ఒక డేటా. ఇప్పుడు మనం ఈ వారం ఈటీఎఫ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసినట్టయితే పిఎస్యు బ్యాంక్ బీస్ మనకి 3.85% దాకా నష్టపోయింది. అలానే సిల్వర్ బీస్ కూడా మనకి 3.37 దాకా నష్టపోయింది. గోల్డ్ బీస్ కూడా మనకి నియర్లీ 3% దాకా నష్టపోయింది. జూనియర్ బీస్ కూడా మనకి 2.5% దాకా నష్టపోయింది. అలానే ఒక్కసారి బ్యాంక్ బీస్ చెక్ చేసినట్టయితే నియర్లీ 2% దాకా నష్టపోయింది. అలానే మనకి మిడ్ క్యాప్ 100 చెక్ చేసినట్టయితే 1.25% దాకా కరెక్ట్ అయింది. అలానే ఒకసారి మన నిఫ్టీ బీస్ కనుక చెక్ చేసినట్టయితే నియర్లీ 1.21% దాకా కరెక్ట్ అయింది. ఒకసారి ఈ వారం గెయినర్ కనుక చూసినట్టయితే మనకి గెయినర్గా ఐటీ బీస్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మేబీ రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఐటీ స్టాక్స్లో మనకి ఇంట్రెస్ట్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఇన్ఫ్రా బీస్ మనకి 0.39% పెరిగితే, హెల్త్ ఈటీఎఫ్స్ వచ్చేసి 0.25% పెరిగినట్టయితే మనకి లిక్విడ్ బీస్ ఫ్లాట్గా క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఈ వారం మనకి ఈటీఎఫ్స్ యొక్క క్లోజింగ్ ప్రైజెస్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.